శ్రీకాకుళం నగరం పిఎస్ కాలనీలో గల శ్రీ సాయి విద్యా మందిర్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు మంగళవారం అంగరంగ వైభవంగానూ జరిగాయి. ఈ సంబరాలు పాఠశాల ప్రిన్సిపల్ బి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బి లక్ష్మణరావు మాట్లాడుతూ ఇటువంటి ఉత్సవాలు చేయడం ద్వారా విద్యార్థులు సాంస్కృతి సాంప్రదాయాలు అవగాహన కలుగుతాయని పేర్కొన్నారు. విద్యతో పాటు ఇటువంటి విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు చేయడంలో తమ పాఠశాల ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థుల కోసం చేపడుతున్నటువంటి సేవలను తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ సీపాన లక్ష్మి, రిటైర్డ్ టీచర్ పాండురంగారావు, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, కార్యదర్శి పప్పల తిరుపతిరావు, సీనియర్ ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, తవిటి రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ సాయి విద్యా మందిర్లో సంక్రాంతి సంబరాలు పిల్లలతో చేయిస్తున్నాము. ఇది చాలా ముఖ్యమైనటువంటి పండుగ మన తెలుగు రాష్ట్రాలకు. ముఖ్యంగా రైతులందరికీ కూడా పంటలు పండి ఇంటికి వచ్చే సందర్భంలో ఒక పండగ వాతావరణంలో ఈ సంక్రాంతి పండుగ చేసుకుంటాం. ఈ సంక్రాంతి పండుగకి అన్ని కులాల వారు, అన్ని వృత్తుల వారు కూడా ఇది పెద్ద పండుగగా పిలుస్తారు. పితృదేవతలకు కూడా ఇదే సందర్భంగా సంక్రాంతి రోజు మనము పితృదేవతలను కూడా ఆరాధించడం అనేది మా అవసరం. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. మరి ఈరోజు పట్టణాల్లో ఈ పండగ వాతావరణము, ఈ సంక్రాంతి తాలుగా సాంప్రదాయాలు, సంస్కృతులు లోపిస్తున్నాయి కాబట్టి వాటిని పిల్లలు తెలియచేయాలనే ఉద్దేశంతో సిబ్బంది, అలాగే విద్యార్థులందరం కూడా వచ్చారు. అలాగే పేరెంట్స్ కూడా చాలామంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే పిల్లలకి భోగిపల్లి కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహించాము. దేవతలు అమృత హస్తాలతో దీవించినటువంటి సందర్భంలో భోగిపల్లి రోజు పండగ స్టార్ట్ అవుతుంది. భోగిపల్లి కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహించాం. మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ రావడం మాకు చాలా ఆనందదాయకం ఉంది. పిల్లలు కూడా అనేక రకాలైనటువంటి పిండి వంటలను కూడా తయారు చేశారు. పండగ సందర్భంలో ఏ వంటలు తయారు చేస్తారో ఆ వంటలు పిల్లలు అండ్ సిబ్బంది కూడా తయారు చేశారు. అండ్ పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఈ పండగకు సంబంధించినటువంటి సాంగ్స్ చాలా ఉన్నాయి, వాటన్నింటిని కూడా పెర్ఫార్మెన్స్ చేస్తారు. ఈ పండగ వాతావరణం అనేది తప్పనిసరిగా మన స్కూల్స్ వాళ్ళు, తప్పనిసరిగా అన్ని స్కూల్స్ వాళ్ళు కూడా వీటిని చేసినట్లయితే రానున్న తరాలకి ఇది మనం గుర్తింపుగా, కొనసాగింపుగా ఉంటుంది. లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి పండుగలు కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. కనుక మంచి కార్యక్రమం మేము చేపట్టామని చెప్పేసి మాకు గర్వంగా ఉంది. పేరెంట్స్ నుంచి, పత్రికల నుంచి, ప్రెస్ వాళ్ళ నుంచి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళ నుంచి కూడా మాకు ప్రశంసలు అందినాయి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మరొకసారి మీ అందరికీ శ్రీ సాయి విద్యా మందిర్ యాజమాన్యం తరపున, సిబ్బంది తరపున, విద్యార్థుల తరపున పండగ శుభాకాంక్షలు మీ అందరూ తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.